వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. రాజస్థాన్లో ఘోరమైన సంఘటన జరిగింది. భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఒక వ్యక్తి ఒక బాలుని తీసుకెళ్లి తాంత్రిక విద్య దగ్గర నరబలి ఇచ్చేశాడు. నిజానికి ఈ సంఘటన జరిగిన తర్వాత ఎక్కడైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో ఆ ప్రాంతం నుంచి ప్రజలందరూ కూడా భయపడి ఆ ఊరిని వదిలిపెట్టి మరీ పారిపోతా ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మనం పూర్తిగా మరిన్ని విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ తాంత్రిక విద్యలు ఏంటి, ఈ మంత్రాలు ఏంటి, దీనికి సంబంధించి ప్రజెంట్ మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మురళీధర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే అండి. మహాదేవ్. సో నరబలి అనేటువంటిది కానీ లేదా జంతు బలి అనేటువంటిది కానీ అది వాస్తవానికి కూడా మనం సృష్టించుకున్నటువంటి విషయం. మన యొక్క కోరికల మేరకు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వెనుకటి కాలంలో ఒక బూడిద గుమ్మడికాయను బలిగా ఇస్తే 100 మేకలతో సమానంగా భావించేటువంటి వారు. ఈ యొక్క మనకు ఉండేటువంటి యొక్క ఏమిటి ఈ యొక్క భూ ప్రపంచం కావచ్చు, దీని కొన్ని కోట్ల మనకు జంతువులు కావచ్చును, మనుషులు కావచ్చును, చిన్న అంటే అన్ని రకాలైనటువంటి జీవరాశులు కలిగినటువంటి ప్రదేశం ఇది. సో మనము కనుక ఆ విధమైనటువంటి కోరిక ఉంటుంది. మిగిలినటువంటి జంతువులకు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండదు. సో మరి మనుషులు మనకు ఉండేటువంటిది ఏమిటి, మనిషికి ఉన్న జంతువుకు ఉండే తేడా జ్ఞానం. అదొకటే. జ్ఞానంతో మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి. సో ఈ విధమైనటువంటి విధంగా భార్య వెళ్ళింది రావటం లేదు అంటే భార్య దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకొని మీరు తెచ్చుకోవాలి. అవునా కాదు? నువ్వు పూజలు పునస్కారాలు చేయించుకుంటే వచ్చేటువంటి భార్యతో ఎన్ని రోజులు అని చెప్పుంటారు. కావాల్సింది ప్రేమ. అవునా కాదా? అవును. 1కి 1000 కాదు, 10,000 కాదు, 1,00,000 కాదు, కోటికి 1,00,00,000 సార్లు కాంప్రమైజ్ అయి ఉండాలి. తల దించుకొని మాట్లాడాలి. తల ఎత్తేటప్పుడు తలెత్తి మాట్లాడాలి. వారికి సారీ చెప్పేటప్పుడు సారీ చెప్పాలి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మన చుట్టూ కూడా ఆ విధమైనటువంటి పరిస్థితిని ఉంచాలి. ఇప్పుడు దీనివల్ల ఏం జరిగింది, ఆ ఊర్లో ఉండేవారే ఊరు వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నా అంటున్నారు. అవునా కాదా? అంటే రోజు నిన్ను చూసేటువంటి మనుషులే, రోజు నీతో మాట్లాడేటువంటి మనుషులే ఈరోజు ఏమి నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో నువ్వు చేసినటువంటి తప్పది. కనుక ఈ విధమైనటువంటి బలుడు, చిన్న పిల్లాడు, అవును 6 ఏళ్ళు ఉంటాయి అతనికి, ఏమొచ్చింది దీనివల్ల? వాని ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు నాశనం చేసినటువంటి వానివి కాదా? అసలు ఆ రకమైనటువంటి పూజలు ఎవడు వాడు చేస్తా అన్నాదో అసలు ముందుగా ఇక వాణ్ణి పట్టుకోవాలి. ఏం లేదు. మొన్నటి వరకు అఘోర ఏ యోని పూజ అని చెప్పి, ఆ పూజ అని చెప్పి, ఈ పూజ అని చెప్పి లక్షలు మన రాజకీయవేత్తలు కూడా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ జనాలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటిది కూడా అర్థమైతలేదు వీళ్ళు. అంటే ఇప్పటి వరకు బలైపోతున్న వాళ్ళు కేవలం అంటే పల్లెటూరు వారు అనుకున్నాం, కానీ ఇందులో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. నేను ఏమంటున్నా బా, ఇప్పుడు మన ఈ మన పేరేం పేరన్నా అఘోరి, అందులో ఎక్కువ రాజకీయవేత్తలే ఉన్నారు. పేర్లు ఇంకా బయటపడలేదు. పడుతుంది, పడేటువంటి పరిస్థితి ఉంది. 100% పడుతుంది ఈ ఆగస్టు సెప్టెంబర్ దాటిన తర్వాత. సో ఎప్పుడైతే ఇప్పుడు మీరు ఈ విధమైనటువంటి పూజలు అనేటువంటివి వాస్తవానికి ఉండవని కాదు. చేతబడి కానీ, చొల్లంగి కానీ, ఇంకా ప్రయోగాలు కానీ ఇలాంటివి ఉంటవి. దానికి ఒక సబ్జెక్టు, దానికి సంబంధించి ఇప్పుడు నేను ఒక ప్రాంతంలో ఒక మంత్రం నేర్చుకొని ఒక చెట్టుపై ప్రయోగం చేశాడు. మంచిగా పచ్చగా ఉండేటువంటి చెట్టు ఎండిపోయింది మొత్తం. సో దాని పాపం ఎవరికి? మీకే కదా. ధర్మబద్ధమైనటువంటి కోరికలు మాత్రం నెరవేర్చుకోవాలి. ఏ గురువు అయినా కూడా అరే వీన్ని నాశనం చేయి, వీన్ని చంపు, వీన్ని బలిరా అని చెప్పి ఏ గురువు చెప్పడు. మంచి మార్గం వైపుగానే చెప్తారు. నాన్న ఇది నువ్వు చేసుకో, నీకు ఇది మంచి జరుగుతుంది. మొన్న నేను గానగాపూర్ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు ఎందుకో నేను వారికి కనెక్ట్ అవ్వడం, వారు నాకు కనెక్ట్ అవ్వడం జరిగింది. నా మొబైల్ ఇవ్వన్నాడు, ఇచ్చాను. సాక్షాత్తు స్వామివారి నిజపాదుకలు
డైరెక్ట్ నా ఫోన్ పట్టుకొని అక్కడ లోపల తీసుకువెళ్ళి ఫోన్తో షూట్ చేయించి నాకు తెచ్చిచ్చాడు. చూసుకోండి, దర్శనం చేసుకోండి, కానీ ఇది బిజినెస్ రూపకంగానైతే వాడుకోకని చెప్పాను. అంటే మాట చెప్తున్నాను విషయం. అది నా ఫోన్లో దాచిపెట్టుకున్న ఇప్పటికీ రోజు ఒకసారి చూసుకుంటే దండం పెట్టుకుంటాను. నా అనుగ్రహం అని చెప్పి నేను అనుకుంటాను. కానీ నేను ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇంకేమైనా చేసుకోవచ్చు. అంటే విషయం ఏమిటి అంటే, ఒకరు మనకు ఒక విద్య నేర్పించాడు అంటే దానివల్ల ఎవడైనా బాధలో ఉన్నాడా, మరి వానికి ఎవడైనా ఏమైనా చేతపడి చేశాడా, వానికి ఎవడైనా ఏమైనా ప్రయోగం చేశాడా, దాన్ని నువ్వు తీసే ప్రయత్నం చేయి. అర్థమైందా? పెట్టే ప్రయత్నం చేయకూడదు, తీసే ప్రయత్నం చేయి. ఎంతో కొంత నీకు రూపాయి ఖర్చు అవుతుందా, రూపాయి తీసుకొని నువ్వు చెయ్యు. రూపాయిన్నర తీసుకో. ఎందుకు? నువ్వు బతకాలి, నీ కుటుంబం బతకాలి. కనుక ఈ విధంగా మనం చేసుకోవడం ద్వారా భగవంతుని అనుగ్రహం ఉంటుంది. ఇక లేదు వాణ్ణి నేను నాశనం చేస్తా లేదా వీణ్ణి నేను చేస్తా అనే విధంగా నువ్వు చేసినట్టయితే నీకు ఉంటుంది. ఇవాళ మనం బాగున్నాము, రేపు బాగున్నాం, ఇంకా 10 ఏళ్ళు బాగుంటాం, 20 ఏళ్ళు బాగుంటాం కావచ్చు, 30 ఏళ్ళు బాగుంటాం కావచ్చు, 50 ఏళ్ళు వేసుకోపో. నువ్వైతే సస్తావు కదా అప్పటికైనా. 100 ఆవులు ఒక దగ్గర ఉన్నా కూడా ఒక దూడ తన పిల్లను, తన తల్లిని వెతుక్కుంటూ వెళుతుంది. నా తల్లి ఎక్కడుందని చెప్పి ఆ దూడ. సో దానికి అంతటి జ్ఞానము, దానికి అంతటి పరిస్థితి ఉంటుంది, ఆ భగవంతుడు ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే మరణిస్తావో నీ లోపల ఉండేటువంటి నువ్వు మరణించిన తర్వాత నిన్ను కాలుస్తారా పూడుస్తారో, ఆ పూడ్చిన తర్వాత నీ లోపల ఉండేటువంటి ఆ మంచి చెడు గాల్లోనే ఉంటుంది. నెక్స్ట్ పునర్జన్మ ఏర్పడగానే ఈ లేగదూడ ఏ విధంగానైతే తల్లిని వెతుక్కుంటూ వచ్చిందో, నువ్వు మళ్ళీ నీకు మరో జన్మ రాగానే నువ్వు చేసుకున్న కర్మలు నేను ఎత్తుకుంటూ వచ్చేస్తాయి. అంతే, వచ్చేస్తే నేను పట్టుకుంటాయి. ఇక అటు పిమ్మట నీ కర్మ అనేటువంటిది నువ్వు మళ్ళీ నెక్స్ట్ అనుభవించాల్సింది. నువ్వెవరికో ఈ జన్మలో ఎవడో నీకు చేయడం కానీ, ఆ జన్మలో నువ్వు వానికి చేసినావు కదా, ఈ జన్మలో నీకెవడైనా చేయడం కానీ, లేదా దానికి సంబంధించింది ఇంకైనా కావచ్చు. కనుక ఎప్పుడు సర్వే జన సుఖినో భవంతు, నీకున్న విద్యను నువ్వే ఉంచుకోవాలి. ఏదన్నా ఉంటే పరులకు సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. పాపం బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది కాల్ చేస్తున్నారు, గురువు గారు మా ఇంటి పక్క వాళ్ళు మాకు చెడు ప్రయోగం చేశారు, గురువు గారు మా ఇంటి ముందు వాళ్ళు ఇట్లా చేశారు, ఇట్లా నిమ్మకాయని తీసుకొచ్చి పడేశారని, లేదా మనకు జీడి గింజలు తీసుకువచ్చి పడేశారని, ఇలాంటివి నాకు ఎన్నో కాల్స్ వస్తాయి. అంటే ఎవరి పరిష్కారం వారికి చెప్తూ ఉంటా. కనుక ఎప్పుడు అది ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండేవారైనా కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ్.